హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముందుగా ఇటీవల కాలంలో ఐక్యరాజ్య సమితి యొక్క అంగాలలో ప్రధానమైనటువంటి భద్రతా మండలికి 5 సభ్య దేశాలు అనేవి తాత్కాలిక ప్రాతిపదికగా ఎంపిక కావడం జరిగింది. కాబట్టి వాటి గురించి అయితే డిస్కస్ చేద్దామండి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి శాశ్వతేతర లేదా తాత్కాలిక సభ్య దేశాల కోటాలో ఇటీవల కాలంలో 5 దేశాలు ఎన్నిక కావడం జరిగింది. అయితే ఐరాస జనరల్ అసెంబ్లీలో రహస్య బ్యాలెట్ విధానంలో జూన్ 6వ తేదీన ఎన్నికలు నిర్వహించగా ఆఫ్రికా, ఆసియా, పసిఫిక్, అదేవిధంగా లాటిన్ అమెరికా మరియు ఇతర ఖండాల నుంచి 5 సభ్య దేశాలు అయితే ఎన్నిక కావడం జరిగాయి. కాబట్టి ఆ యొక్క 5 దేశాలని నాకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. గుర్తుంచుకోండి, ఒకటి సోమాలియా, 2 పాకిస్తాన్, 3వది పనామా, 4వది డెన్మార్క్, 5వది గ్రీస్ అండి. ఈ యొక్క 5 దేశాలని గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే, ఇటీవల కాలంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఎంపికైనటువంటి 5 తాత్కాలిక సభ్య దేశాలలో ఉన్నదానిని గుర్తించండి, లేని దానిని గుర్తించండి అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి మళ్ళీ గుర్తుంచుకోండి, సోమాలియా, పాకిస్తాన్, పనామా, డెన్మార్క్, గ్రీస్ అండి. ఈ యొక్క 5 దేశాలను అయితే గుర్తుంచుకోండి. అయితే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి తాత్కాలిక ప్రాతిపదికగా ఎన్నికైనటువంటి సభ్య దేశాల యొక్క పదవీ కాలం ఎంతవరకు ఉంటుంది అంటే 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుందండి. అయితే ఇటీవల కాలంలో ఈ యొక్క ఎన్నికైనటువంటి 5 సభ్య దేశాల యొక్క పదవీ కాలం అనేది 2025 జనవరి 1 నుంచి 2026 డిసెంబర్ 31 వరకు ఈ యొక్క సభ్య దేశాలు పదవీ కాలం అనేది ఉండబోతుందండి. చాలా ఇంపార్టెంట్. వీటి యొక్క పదవీ కాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే 2025 జనవరి 1వ తేదీ అని గుర్తుంచుకోండి. అయితే అభ్యర్థులు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉన్నాయండి. అందులో మొజంబిక్, ఈక్వెడార్, జపాన్, మాల్టా, స్విట్జర్లాండ్ ఈ యొక్క 5 దేశాల యొక్క సభ్యత్వం అనేది 2024 డిసెంబర్ 31వ తేదీన ముగియబోతుంది. కాబట్టి వీటి యొక్క స్థానంలోనే సోమాలియా, పాకిస్తాన్, పనామా, డెన్మార్క్ మరియు గ్రీస్ దేశాలు అనేవి భద్రతా మండలిలో చేరబోతున్నాయి అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇటీవల కాలంలో 2024 సంవత్సరంలో భద్రతా మండలిలో చేరినటువంటి మరొక 5 దేశాలు ఏంటి అంటే అల్జీరియా, గయానా, దక్షిణ కొరియా, సియోరో లియోన్, అదేవిధంగా స్లోవేనియా అండి. ఒక్కసారి గుర్తుంచుకోండి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలు ఉంటాయి, 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి. ఇందులో మొజంబిక్, ఈక్వెడార్, జపాన్, మాల్టా, స్విట్జర్లాండ్ యొక్క పదవీ కాలం అనేది 2024 డిసెంబర్లో ముగియబోతుంది. కాబట్టి వాటి ప్లేస్లోనే ఈ యొక్క సోమాలియా, పాకిస్తాన్, పనామా, డెన్మార్క్, గ్రీస్ దేశాలు రాబోతున్నాయని గుర్తుంచుకోండి. అయితే భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు ఏవో కూడా మనకి తెలిసి ఉండాలండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల జరిగినటువంటి ఏ ఎగ్జామ్లో అయినా చూసుకోండి, దాదాపుగా ఎగ్జామినర్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు, భవిష్యత్తులో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు అనేవి 5 ఉన్నాయి అంటున్నాం. కాబట్టి వాటి యొక్క పేర్లను కూడా గమనించండి. 1 అమెరికా, 2 బ్రిటన్, 3 చైనా, 4 రష్యా, 5 ఫ్రాన్స్ అండి. మరొకసారి చూడండి, అమెరికా, బ్రిటన్, చైనా, రష్యా, ఫ్రాన్స్ ఈ యొక్క 5 సభ్య దేశాలను గుర్తుంచుకోండి. ఇవి శాశ్వత సభ్య దేశాలను గుర్తుంచుకోండి. అదేవిధంగా 10 తాత్కాలిక సభ్య దేశాల పేర్లను కూడా గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగమైనటువంటి భద్రతా మండలికి భారత్ ఎన్నిసార్లు ఎన్నికైంది అని గతంలో ప్రశ్న అడిగాడు. కాబట్టి ఎప్పుడు ఎంపికైంది, ఎన్నిసార్లు ఎన్నికైనది అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో
చాలా ఇంపార్టెంట్ అండి. నేటి వరకు భారత్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి 8 సార్లు ఎన్నిక కావడం జరిగిందండి. ఈ యొక్క అంశాన్ని అయితే తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి నేటి వరకు భారత్ 8 సార్లు ఎన్నిక కావడం జరిగింది. చివరిసారిగా 2020-21లో శాశ్వతేతర సభ్య దేశంగా ఉండడం జరిగింది. అంటే తాత్కాలిక సభ్య దేశంగా ఉండడం జరిగిందండి. అయితే భారత్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశం కోసం అయితే తీవ్రంగా ప్రయత్నించడం జరుగుతుంది. ఇదండి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. మరొక అంశం అండి, ప్రపంచ పర్యావరణ దినోత్సవ ఇతివృత్తం అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడండి. ఎలా అడుగుతున్నారంటే ఇతివృత్తాలపైన ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి గుర్తుంచుకోండి. ప్రస్తుతం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తున్నారు అంటే జూన్ 5వ తేదీ అని గుర్తుంచుకోండి. ప్రతి సంవత్సరం కూడా పర్యావరణ దినోత్సవానికి ప్రత్యేకమైనటువంటి ఇతివృత్తం అనేది ఉంటుందండి. అలా 2024 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ఇతివృత్తం వచ్చేసి ల్యాండ్ రీస్టోరేషన్, డీసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రీసైలెన్స్. మరొకసారి చూడండి, ల్యాండ్ రీస్టోరేషన్, డీసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రీసైలెన్స్ అని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5వ తేదీని నిర్వహించడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే 1972 జూన్ 5వ తేదీనే మొదటిసారిగా పర్యావరణం పైన స్టాక్ హోమ్ సదస్సు అనేది జరగడం జరిగింది. ఆ సదస్సులోనే ఒక సంస్థ ఏర్పడ్డదండి. ఆ సంస్థ ఏంటి అంటే UNEP. చాలా ఇంపార్టెంట్. UNEP అండి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండి. అలాంటి సంస్థ అనేది 1972 జూన్ 5వ తేదీన ఏర్పడింది. అదేవిధంగా ప్రపంచ పర్యావరణం పైన తొలి సదస్సు అనేది 1972 జూన్ 5వ తేదీన ఏర్పడింది. కాబట్టి ఆ తేదీకి గౌరవార్థం ప్రతి సంవత్సరం కూడా జూన్ 5వ తేదీని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. అది ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారంటే 1973 నుంచి నిర్వహించడం జరుగుతుంది. అయితే UNEP అన్నాం కాబట్టి UNEP యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే కెన్యా దేశంలో ఉన్నటువంటి నైరోబీలో ఉండడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. UNEP ఎప్పుడు ఏర్పడ్డది అని పర్యావరణం ప్రశ్న అడగవచ్చు. కాబట్టి 1972 జూన్ 5వ తేదీ అని గుర్తుంచుకోండి. దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే నైరోబీ అని గుర్తుంచుకోండి. అది ఏ దేశంలో ఉంది అంటే కెన్యా దేశంలో ఉందని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. మరొక అంశం అండి, అత్యధికంగా FDIలని ఆకర్షిస్తున్నటువంటి దేశాలు మరియు రాష్ట్రాలండి. FDI అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అలాంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మన దేశంలో కొన్ని రాష్ట్రాలు అనేవి అత్యధికంగా ఆకర్షిస్తున్నాయి. అంటే మన దేశంలో ఆ రాష్ట్రాలలోనే విదేశీ కంపెనీలైనా విదేశీ సంస్థలైనా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రాలలో మొదటి స్థానంలో మహారాష్ట్ర, రెండవ స్థానంలో గుజరాత్, మూడవ స్థానంలో కర్ణాటక ఉండడం జరిగిందండి. ఈ యొక్క నివేదిక అనేది జూన్ మాసంలో రావడం జరిగింది. మీరు గత మాసంలో చూసుకుంటే మార్చి మాసంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క రాష్ట్రాల జాబితా అనేది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క నివేదిక అనేది జూన్లో రావడం జరిగింది. కాబట్టి అత్యధికంగా FDIలను ఆకర్షిస్తున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక అనేది తొలి 3 స్థానాలలో నిలవడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో అత్యధికంగా FDIలని పెట్టుబడి పెడుతున్నటువంటి దేశాలను కనుక పరిశీలిస్తే అత్యధికంగా FDIలని భారత్లో పెడుతున్న దేశాలలో మొదటి స్థానంలో సింగపూర్ ఉందండి. దాదాపుగా $11.77 బిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారత్లో పెట్టడం జరిగింది. రెండవ స్థానంలో మారిషస్ ఉండగా మూడవ స్థానంలో USA ఉండడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతుంది అంతా కూడా 2022-23 సంవత్సర ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని గుర్తుంచుకోండి. అయితే
ఇక్కడ ఒక అంశాన్ని గుర్తుంచండి. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24లో ఈ యొక్క ఎఫ్డిఐలు అనేది 3.49% తగ్గడం జరిగిందండి. సారీ అండి, ఇందాక 2022-23 ఆర్థిక సంవత్సరానికి మనం ఎఫ్డిఐలు అని చెప్పాం కాదండి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా ఎఫ్డిఐలను పొందుతున్న రాష్ట్రాలలో మొదటి స్థానం మహారాష్ట్ర, రెండవ స్థానం గుజరాత్, మూడవ స్థానం కర్ణాటక. దేశాలను కనుక పరిశీలిస్తే సింగపూర్, మారిషస్, యుఎస్ఏ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా 2022-23తో పోలిస్తే 2022-23తో పోలిస్తే 2023-24లో ఎఫ్డిఐల శాతం అనేది తగ్గడం జరిగింది. ఎంతగానం తగ్గింది అంటే 3.49% ఎఫ్డిఐలు తగ్గాయని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు ప్రకటించారండి. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే 2000 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు భారత్కి అత్యధికంగా పెట్టుబడులను తీసుకొచ్చిన దేశాలు మారిషస్, సింగపూర్, యుఎస్ఏ, నెదర్లాండ్, జపాన్. ఈ యొక్క 5 దేశాలు తొలి 5 స్థానాలలో నిలవడం జరిగిందండి. ఇక్కడ అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఇందాక డిస్కస్ చేసింది సింగపూర్, మారిషస్, యుఎస్ఏ అనేవి 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంశం అండి. ఇవి ఓవరాల్గా 2000 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు భారతదేశానికి అత్యధికంగా ఎఫ్డిఐలు అందించిన దేశాలు. మరొక అంశం, మెక్సికో దేశానికి ఇటీవల కాలంలో నూతన అధ్యక్షురాలు ఎన్నిక కావడం జరిగింది. ఎందుకోసం మెక్సికో దేశానికి సంబంధించి ప్రత్యేకంగా చెప్తున్నాం అంటే 200 ఏళ్ల ఆ దేశ చరిత్రలో ఒక మహిళా అధ్యక్షురాలు కావడం ఇదే తొలిసారండి. చాలా చాలా ఇంపార్టెంట్. 200 ఏళ్ల మెక్సికో దేశ చరిత్రలో ఒక మహిళా అధ్యక్షురాలు కావడం ఇదే తొలిసారి కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మెక్సికో దేశ నూతన అధ్యక్షురాలుగా క్లాడియా షెయిన్బామ్. చాలా చాలా ఇంపార్టెంట్, పేరును గుర్తుంచుకోండి. క్లాడియా షెయిన్బామ్ మెరెనా పార్టీకి సంబంధించినటువంటి మహిళ. ఇటీవల కాలంలో మెక్సికో దేశంలో జరిగినటువంటి ఎన్నికల్లో భారీ మెజార్టీతోటి విజయం సాధించింది కాబట్టి జస్ట్ ఆమె పేరును గుర్తుంచుకోండి, ఆమె యొక్క దేశం గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికలని ఒకవైపు ఇచ్చి మరొక వైపు అధ్యక్షులనిచ్చి జతపరచమని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి మెక్సికో దేశ నూతన మహిళా అధ్యక్షురాలు ఎవరు అంటే క్లాడియా షెయిన్బామ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక దేశం అండి, ఐస్లాండ్ దేశానికి కూడా ఇటీవల కాలంలో ఒక నూతన వ్యక్తి అధ్యక్షుడిగా బాధ్యతలని చేపట్టడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి. ఐస్లాండ్ నూతన అధ్యక్షురాలిగా ఇక్కడ కూడా ఒక మహిళనే అధ్యక్ష బాధ్యతలను చేపట్టింది. అయితే ఐస్లాండ్ నూతన అధ్యక్షురాలిగా హల్లా థామస్ డాటర్ ఎన్నిక కావడం జరిగిందండి. 34.3% ఓట్లు సాధించినటువంటి హల్లా థామస్ డాటర్ తన యొక్క సమీప ప్రత్యర్థి అయినటువంటి మాజీ ప్రధాని కట్రీనా యాకబ్స్ డాటర్ పైన విజయం సాధించింది. ఓకేనా. ఐస్లాండ్కు జరిగిన ఇటీవల కాల ఎన్నికల్లో అధ్యక్షురాలిగా ఎవరెన్నికయ్యారంటున్నాం? హల్లా థామస్ డాటర్. ఈమె 34.3% ఓట్లు సాధించగా తన యొక్క సమీప ప్రత్యర్థి అయినటువంటి కట్రీనా యాకబ్స్ డాటర్ 25.2% ఓట్లు సాధించింది. ఓకేనా. ఇదండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా. థ్యాంక్ యూ.